వెల్కమ్ టు సునీత అండ్ సూరజ్ బ్లాగ్స్. ఈరోజు ఇంకో సరికొత్త వీడితో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేమంటే ఔరంగాబాద్ విజిట్ చేసాము. సో షిరిడి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఔరంగాబాద్ వెళ్ళాం అనమాట. ఇది లోపల తాజ్మహల్ లోపల పైనుంచి చూస్తే మనకి కిందన ఈ టైప్ ఆఫ్ కనిపిస్తుంది, సమాధి అనుకుంటాను. సో ఇందులో అందరూ కాయిన్స్ ఇంకా నోట్స్ వేస్తున్నారు. సో ఈ కింద నేను ఒకటి చూసాను, ఏంటంటే అక్కడ డోర్ ఒకటి ఉంది. సో ఆ డోర్ నుంచి ఎవరైనా వచ్చి ఇదంతా క్లీన్ చేస్తారేమో, మంత్లీ కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ, నాకు కూడా క్లియర్గా తెలీదు. సో ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే బాగుంటుంది, చాలామంది వచ్చి చూస్తున్నారు, ఫొటోస్ తీయించుకుంటున్నారు, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి. మీకు ఒకవేళ వీలైతే షిరిడి నుంచి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇది తగిలితే మీకు ఆన్ ద వేలో ఒకసారి విజిట్ చేయండి, తప్పకుండా చూడవలసిన ప్లేస్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు స్టెప్స్లా కనబడుతున్నాయి చూడండి, అది క్లోజ్ చేసి కదా, అది ఇందా నేను చెప్పాను కదా అక్కడికి వెళ్తామంట వే, అది ఆ వేకి వెళ్ళొచ్చు. ఇదేంటంటే మనం వెళ్ళినప్పుడు ఒక కాయిన్ ఇస్తారు, మన లోపలికి వెళ్ళినప్పుడు టికెట్ ఉంటుంది 25 రూపీస్. ఆ కాయిన్ తీసుకుంటే మనకి అది ఓపెన్ అవుద్ది, లోపలికి వెళ్తాం. మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇలా వచ్చేయచ్చు. సో 2 ways, ఇది వెళ్ళేదారి, ఇందాక మనం చూసేది ఇది వచ్చేదారి అనమాట. ఒక కాయినే ఉంటుంది, వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. సో ఇక్కడ చాలామంది వచ్చి ఫోటోషూట్ చేసుకుంటున్నారు, చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే బయటికి వెళ్తే చాలా ఫుడ్ గట్టా మనకి అన్నీ అవైలబులే ఉంటుంది, కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, సో కొంచెం ఎక్కువ. షిరిడీలో కూడా అలానే ఉంది, షిరిడీ కన్నా నాకు తెలిసి కొంచెం బెటర్గా ఉంది, బట్ షిరిడీలో అయితే చాలా ఎక్కువ ఉంది. షిరిడీతో పోల్చుకొని కొంచెం బెటర్, కానీ ఎక్కువైతే ఉందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఫ్రూట్స్, బ్యాగ్స్ అండ్ పానీపూరి, బేల్పూరి ఇలా అన్నీ అమ్ముతున్నారు తినడానికి. టీ కూడా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. అలా హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. హార్స్ రైడింగ్ 50 రూపీస్, ఆ తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. అది మనకి బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే పాప్కార్న్స్ చూడండి, పాప్కార్న్స్కి స్వీట్ కార్న్ ఉంటుంది. సో స్వీట్ కార్న్ ఏంటంటే 50 రూపీస్, కొంచెం ఎక్కువే, బట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది అనమాట. ఆ పక్కనే మనకు ఫ్రూట్స్ కూడా ఉంది. ఈ ఫ్రూట్స్ అనేవి 20 రూపీస్కి మనకి ఇది ఇస్తున్నారు ఇలా వేసి. సో ఓకే, ఇది కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ మేము పానీపూరి అనేది తిన్నాము. సో పానీపూరి అనేది మాత్రం నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అండ్ ఇక్కడ బేల్పూరి ఉంది. సో ఆ బేల్పూరి ఓకే పర్వాలేదు, కానీ పానీపూరి మాత్రం నేను సజెస్ట్ చేయను. ఎప్పుడు పానీపూరి అక్కడికి వెళ్ళి మాత్రం తినకండి, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. పానీపూరి కూడా 50 రూపీసే, బేల్పూరి కూడా 50 రూపీస్. పానీపూరితో పోల్చుకుంటే మీరు బేల్పూరి తీసుకోండి, కొంచెమైనా బెటర్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇది నా ఔరంగాబాదు వీడియో. సో ఇలాంటి ఇంకెన్నో వీడియో కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.